ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కొరింథీ పత్రిక ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. చాలా కాలం క్రితం తన కుమారుణ్ణి పోగొట్టుకున్న లండన్కు చెందిన ఒక వ్యాపారవేత్తను గురించి నేను చదివాను. ఆ వ్యాపారవేత్త ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉండేవాడు. తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవటం, ఊర్ల వెంబడి తిరగటం, డబ్బు సంపాదించటం అతని యొక్క ధ్యేయంగా ఉండేది. ఒకరోజు అతడు లండన్ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కుతూ ఉండగా వెనకాల నుండి ఎవరో అడిగారు, కొన్ని షిల్లింగులుంటే ఎవరా అని. ఈ వ్యాపారవేత్త వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బిచ్చగాడు ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. పరికించి చూస్తే ఆ బిచ్చగాడు తన కుమారుడే. వెంటనే ఆ బిచ్చగాని దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో నీళ్లు, గొంతులో ఆనందముతో అతడు తన కొడుకుని గుర్తుపట్టి కౌగిలించుకొని, కొన్ని షిల్లింగులేమిటి, నువ్వు నా కొడుకువి, నా దగ్గర ఉన్నదంతా నీదే అని ఏడ్చాడు. పిల్లరా, ఇంటిలో నుంచి పారిపోయి తండ్రికి దూరమై ఈ కొడుకు పేదవానిగా జీవించటం ఎంత మూర్ఖత్వం. ఈరోజు సంఘము కూడా అలాగే జీవిస్తోంది. మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి దరిద్రుడిగా వచ్చిన మన ప్రభు యొక్క ఉద్దేశం మనలను ధనవంతులుగా చేయటానికి. ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారందరూ క్రీస్తునందు ఐశ్వర్యవంతులై ఉన్నారు. చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి ఈ మాటే తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. ప్రియులారా, కొరింథీ సంఘం శరీర ఇచ్చలతో నిండిన సంఘమని, కలహాలు విభేదాలు కలిగిన సంఘమని మనం ఇదివరకే చూశాం. అయితే అలాంటి సంఘము క్రీస్తునందు ఐశ్వర్యవంతులైతిరి అని అపోస్తలుడైన పౌలు చెప్పడం మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పౌలు చెబుతున్నది నిజమేనా? ముమ్మాటికి నిజమే. వారు క్రీస్తును అంగీకరించి 3 సంవత్సరాలే అయ్యింది. ఈ 3 సంవత్సరాలలోనే దేవుడు వారిని అన్ని విషయాలలో ఐశ్వర్యవంతులుగా చేశాడు. లోపములతో కూడిన సంఘము ఐశ్వర్యవంతులగుటకు కారణం ఏమిటి అంటే, క్రీస్తు సువార్త సాక్ష్యము వారిలో స్థిరపరచబడుట మరియు దేవుని యొక్క కృప. ఈరోజు ఎవరైనా క్రీస్తునందు నూతన జన్మ అనుభవాన్ని పొందినప్పుడు వారు క్రీస్తు కృపకు పాత్రులై క్రీస్తు ద్వారా ఐశ్వర్యవంతులవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. వారు ఏ ఏ విషయాల్లో ఐశ్వర్యవంతులయ్యారు? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను వారు ఐశ్వర్యవంతులయ్యారట. అలాగే ఏ కృపావరమునందును లోపము లేకుండా క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూస్తున్నారంట. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలలో కృపావరములను గురించి కొరింథీ సంఘానికి మాత్రమే రాశాడు. ఎందుకంటే ఆ కొరింథీ సంఘములో కృపావరాలు ఉన్నాయి. వారు కృపావరముల విషయములలో ఐశ్వర్యవంతులయ్యారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయములో ఆ కృపా వరముల యొక్క వినియోగాన్ని గురించి మాట్లాడాడు. 12వ అధ్యాయములో దేవుడు తన భక్తులకు పరిశుద్ధాత్మ ద్వారా కృపా వరాలను పంచి ఇస్తాడు అని చెబుతున్నాడు. దేవుడు వారికి కృపా వరాలను ఇచ్చాడు గనుక కృపా వరములను గూర్చినటువంటి బోధ, సూచనలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, కొరింథీ సంఘమును ఐశ్వర్యవంతులనుగా చేసిన దేవుడే మన దేవుడు. మనలను కూడా ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఇచ్చి ఐశ్వర్యవంతులనుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో అనేక మంది లోపముల చేత నిండి ఉన్నాము. అయితే నీ సువార్తను నమ్ముచున్నాము. మీరు మమ్ములను నీ కృప చేత నింపి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వినుచున్న వీక్షకులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.